సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒక రోజున తారాపదం తివాచి పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని చెప్పవచ్చు. చదువుకునే రోజుల నుంచి పలు అంశాలపై కవితలు రాసి సన్నిహితులను అలరించారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలన్నా వాటిలో నటించడమన్నా రంగనాథ్కు ఎంతో ఆసక్తి. బిఏ చదివిన రంగనాథ్ కొంతకాలం రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేశారు. మిత్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని చిత్రాలలో కనిపించని పాత్రలు కూడా పోషించారు. 1974లో చందన సినిమాతో రంగనాథ్కి హీరోగా అవకాశం లభించింది. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. పేరుకు తగ్గట్టే సుందర రూపుడు, 6 అడుగుల ఎత్తు, చూడగానే ఆకట్టుకునే రూపం. చందన సినిమాతో హీరో అయిన రంగనాథ్ ఆ తర్వాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు. సంగీతం శ్రీనివాసరావు రంగనాథ్ను ప్రోత్సహించారని చెప్పాలి. తాను తెరకెక్కించిన జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, అందమే ఆనందం, పంతులమ్మ వంటి చిత్రాలలో రంగనాథ్కి హీరోగా అవకాశాలు కల్పించారు. ఈ చిత్రాలు రంగనాథ్కి మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే చదువు, సంస్కారం, సెక్రటరీ, లాయర్ విశ్వనాథ్, రామయ్య తండ్రి, రామచిలుక, దేవతలార దీవించండి, ఇంటింటి రామాయణం, తాయారమ్మ బంగారయ్య, లవ్ ఇన్ సింగపూర్ వంటి చిత్రాలలో కథానాయకుడిగా, ఉపనాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్. హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టగానే క్యారెక్టర్ రోల్స్కి టర్న్ అయ్యారాయన. క్యారెక్టర్ యాక్టర్గా రంగనాథ్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనేక చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా హుందాగా నటించి అలరించారు. వైవిధ్యం కోసం గువ్వల జంట, రక్తాభిషేకం వంటి చిత్రాలలో విలన్గాను కనిపించారు. అయితే సదరు చిత్రాలేవి ఆయనకు అంతగా కలిసి రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్లో రంగనాథ్ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొన్ని టీవీ సీరియల్స్లోనూ రంగనాథ్ నటించారు. క్యారెక్టర్ యాక్టర్గా రంగనాథ్కి మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనూ ఆయన పారితోషికం విషయంలో ఏనాడు ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు. నిర్మాత ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవారు. మృదుభాషి అయిన రంగనాథ్ అంటే చిత్రసీమలో అందరికీ అభిమానమే. ఆయన భార్య ప్రమాదవశాత్తు పక్షవాతానికి గురైనప్పుడు రంగనాథ్ ఆమెకు ఎంతగానో సపర్యలు చేశారు. రంగనాథ్కి 2 కూతుళ్ళు, 1 అబ్బాయి. భార్య మరణం రంగనాథ్ని కుంగదీసింది. ఏదో నటనలో పడి అలా నెట్టుకు వచ్చారు. ఎందరిలోనూ స్థైర్యం నింపిన రంగనాథ్ ఆత్మస్థైర్యం కోల్పోయారు. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సున్నిత మనస్కుడైన రంగనాథ్ను ఏదో బాధ అలా చేయడానికి దారితీసి ఉంటుందని అభిమానులు, సన్నిహితులు భావించారు. ఏది ఏమైనా ఆయన హుందా నటనను జనం మర్చిపోలేరు. సాయంత్రం 4 గంటల సమయంలో మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రంగనాథ్ వెళ్లాల్సి ఉంది. ఆయనను కారులో తీసుకెళ్లేందుకు సభ నిర్వాహకులు ఇంటికి వచ్చారు. తలుపులు తట్టినా ఎంతకీ తెరవకపోవడంతో సమీపంలో నివసించే పెద్ద కుమార్తె నీరజకు కబురు చేశారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళగా ఫ్యాన్కి వేలాడుతూ కనిపించారు. కిందకు దించి వెంటనే నర్మదా ఆసుపత్రికి తరలించగా అప్పటికే రంగనాథ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలో సబర్మతి నగరంలో ఉన్న రంగనాథ్ 5 ఏళ్ల క్రితమే గాంధీనగర్ వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 2009లో భార్య చైతన్య మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నారు. పని మనిషి మీనాక్షి రంగనాథ్కి వంట చేసి పెడుతోంది. పెద్ద కూతురు నీరజ సమీపంలోని విజయ బ్యాంక్ దగ్గర నివసిస్తున్నారు. 2వ కుమార్తె శైలజ, కుమారుడు నాగు బెంగళూరులో నివసిస్తున్నారు. పోస్టుమార్టం కోసం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్కాజ్గిరి గౌతమ్ నగర్లోని గౌతమి మహిళా మండలి ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రంగనాథ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అతిథిని పిలవడానికి నిర్వాహకులు రంగనాథ్ ఇంటికి వెళ్లేసరికి ఘోరం జరిగిపోయింది. చివరికి ఆయనను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన సభను సంతాప సభగా మార్చి నివాళులు అర్పించారు.
రంగనాథ్కి భార్య చైతన్య అంటే అమితమైన ప్రేమ. దేవతలా పూజించేవారు. ఇంట్లోని పూజా మందిరంలో దేవుడి ఫోటోల పక్కన భార్య ఫోటోను పెట్టుకున్నారు. ఈ దేవుడి ఫోటోలపై డెస్టినీ అని రాసి ఉంది. భార్యకు పక్షవాతం వచ్చినప్పుడు ఆమెకు సేవలు చేశారు రంగనాథ్. నిత్యం కాల్ ఫర్ గాడ్ అనేవారని తెలుసు. భార్య మరణం తర్వాత రంగనాథ్ ఒంటరివారయ్యారు. ఎప్పుడూ భార్య గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండేవారని తెలిసింది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందుల వల్లే రంగనాథ్ మరణించి ఉంటాడని భావించారు. బుద్ధిమంతుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో చందన చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది మాత్రం పంతులమ్మ చిత్రం. రంగనాథ్ సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలోనూ కనిపించారు. మొగుడ్స్ పెళ్ళాం సినిమాకు దర్శకత్వం వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడిగా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు అందమే ఆనందం, ఇంటింటి రామాయణం, మా ఊరి దేవత, వేట, త్రినేత్రుడు, రుద్రనేత్ర, కొదమసింహం, కొండవీటి దొంగ, తాయారమ్మ బంగారయ్య, విజేత, రామచిలక, జమీందార్ గారి అబ్బాయి, శ్రీరామదాసు, దేవతల